హాయ్ అమ్మ, మీ భారతి. కరివేపాకు పొడి చేసుకుందాం. ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేసుకుందాము. రెండు కమ్మని కరివేపాకు పొడి చేసుకుందాం. ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, కరివేపాకు, అట్లాగే శనగపప్పు, కొంచెం మనకి మినపప్పు అన్నీ వేసుకుందాం. కొంచెం మెంతులు వేసుకుందాము. కొంచెం ఆయిల్ పోసుకుందామమ్మా. మినపగుళ్ళు వేసుకుందాం. తర్వాత శనగపప్పు వేద్దాం. ఇంకమ్మ అయిపోయింది, ఎర్రగా ఎగిపోయింది. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. మిర్చి, ఇంకా మనం ధనియాలు వేసుకుందాం. వేసుకుందాం, కొంచెం ఫ్లేవర్ కోసం బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకుందాం. ఇన్ని ఎండుమిర్చి ఓకేనమ్మా. ఇప్పుడు ఇవి చక్కగా మంచిగా వేగిపోవాలి. అది రైస్లో వేసుకోవచ్చు, ఇడ్లీలో వేసుకోవచ్చు. మొదటి ముద్దలో చక్కగా నెయ్యి వేసుకుని తింటే చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. ఇదిగమ్మా చక్కగా వేగిపోయినాయి. ఇక మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందామమ్మా, ఎందుకంటే కరివేపాకు వేపాలి కదా. చక్కగా ఇవంతా బాగా చక్కగా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇదంతా కడిగేసి ఆరబెట్టానమ్మా. ఆ క్లాత్లో ఆరబెట్టేసి డ్రై అయిపోయింది మంచిగా, తడి లేకుండా మొత్తం ఆరబెట్టేసారు. ఇలాగే చిన్న మంట మీద పెట్టుకొని వేపుకోవాలమ్మా. హైలో కానీ పెట్టేస్తే మాడిపోతుంది కరివేపాకు. చక్కగా స్లోగా ఇలాగ మీడియం ఫ్లేమ్ మీద కాకపోతే లేకపోతే సిమ్లో ఉన్న పెట్టుకొని వేపుకోవాలి. ఎందుకంటే ఇదిగమ్మా చక్కగా వేగిపోయింది. ఈ మాపి ఇదంతా చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. అట్లాగే ఇన్ని నువ్వులు వేసుకుందాం. ఇదిగమ్మా చల్లారిపోయినాయి. ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టేద్దాం. తగినంత ఉప్పు వేసుకోవాలి. మన ఉప్పు అనేది ఇదిగమ్మా ఇలా పెట్టేసుకుంటే మనకి ఇలా అయిపోయిన తర్వాత మనం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు చక్కగా ఎగిపోయింది చూడండి అమ్మా. ఇది ఓపికగా చేసుకోవాలి ఇవన్నీ. ఇదిగమ్మా ఇలా అయిపోయింది. ఇది చక్కగా అయిపోయింది, అంతే. బరకగా ఉండాలి, మరీ మెత్తగా చేయకూడదు. ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇదిగమ్మా రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా. మీరు కూడా చేసుకోండి, ట్రై చేయండి. ఎలా చేసుకొని ఎంత చక్కగా మరి టేస్టీగా ఉన్నటువంటి కారపొడిని మంచిగా మీరు కరివేపాకు పొడిని అందరూ వేసుకొని తినండి మంచిగా. ఓకేనా? ట్రై చేయండి. బాయ్ అమ్మా.